మెదక్ జిల్లా శివంపేట మండలం పెద్దగొట్టిముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొని స్వగ్రామానికి విచ్చేసిన సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో వారికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు పెద్ద ఎత్తున పాల్గొని మొన్న ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన అమర్ జవాన్లకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఉత్తగానే రాదు. ఆర్మీ అంటే ఏదో పోయినాము అటు పోయినాము ఇటు వచ్చినామంటే రాదు. పోలీస్ కూడా ట్రై చేసిన నేను ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేసిన. ఆర్మీకి 14 సార్లు ఫెయిల్ అయ్యాను, 15 సార్లు రన్నింగ్ పాస్ అయ్యాను. కఠినంగా ఉంటుంది దానికి శిక్షణ, దానికి సెలక్షన్స్ కూడా కఠినంగా ఉంటాయి. అందుకే కొంచెం ఎవరు అంత తొందరగా కాదు, భర్తీ కాదు కదా. ట్రై చేస్తే మాత్రం అవుతుంది, పట్టుదల అనేది ఉండాలి. ఉద్యోగాలే కావాలంటే మనం ఎన్నో ఉద్యోగాలు చేస్తాం. ఇప్పుడు వాడు చూడు సాయిగాడు అట్లా రాకపోతే లాస్ట్లో ఒక 5-6 బర్రెలు చేసుకుంటూ మనం నిమ్మలంగా పాలు పెట్టుకుంటున్నాం. అంటే పని చేసుకుంటాం కదా. ఉద్యోగమే కావాలంటే ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది, బ్యాంకులో దొరుకుతుంది, ఎన్నో ఉద్యోగాలు దొరుకుతాయి. కానీ వ్యవసాయం అనేది జై కిసాన్ అంటారు కదా, జై జవాన్ జై కిసాన్. అటు జవాన్ కాలేకపోయాడు, కిసాన్ అయ్యింది. తప్పేం లేదు వాళ్ళు చేసిన. జవాన్ కాలేదని కిసాన్ అయ్యింది, రెండుతో ఏదైనా మంచిదే. ఇన్స్పైర్ అయ్యి ఇంకా కొంతమంది ఆర్మీలోకి వస్తే ఇంకా మంచిది అని నా ఉద్దేశం. ఆడపిల్లలు కూడా వస్తారు ఆర్మీలోకి, ఆఫీసర్లు కూడా ఆఫీసర్లే వస్తారు. మన ఇంత పెద్ద ఆపరేషన్ నడిపించి కూడా ఆడాలి. ఆడపిల్లలకు మాత్రమే అవుతుంది అనుకుంటే కాదు, ధైర్యం ఉండాలి. అడుగు ముందుకేస్తే సాధిస్తాం. నిజంగా చెప్తున్నా, ఒక ఆర్మీ జవాన్ లేకపోతే ఇండియా ఎప్పుడో క్లోజ్ అయిపోతుంది. అన్నయ్య చెప్పింది ఇందాక, జమ్మూ కాశ్మీర్కి వస్తుంటే దేవుడు కనిపించిన మాకు ఆర్మీ వాళ్ళే కనిపించారు. ఆర్మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి అవతల వాళ్ళు ఏం చేస్తలేదు. మేము ఆ నిలబడి కారణం ఏంటి? ప్రజలు వస్తారు, అమర్నాథ్ యాత్రకు పోతారు. అన్న వచ్చే ముందు నాకు ఫోన్ చేసి నేను వస్తున్నా, ఇట్లాంటి రాకనాయడం పరిస్థితి బాగాలేమని చెప్పి అని వచ్చింది. అన్న లక్ ఏంటంటే ఏం కాలేదు. అక్కడ మన రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అయింది చూసినా, అది కూడా ఇట్లాంటిదే. వాళ్ళ లక్ బాగాలేదు అయింది. అన్న బచాయించిపోయాడు. అన్న పోయినప్పుడు ఏం కాలేదు, నిజంగా ఏం కాలేదు. సరే, నేను ఇంకేం చెప్తాను. ట్రై చేయండి ఆర్మీలో జాయిన్ కానికి. మన సైన్యం ఎంత భర్తీ అయితే, ఎంత బలంగా ఉంటే ఇండియా అనేది అంత బలంగా ఉంటుంది. సైన్యమే లేనప్పుడు ఏం చేయలేము కదా. ఇంతటితో నా ఉపన్యాసం ముగించుకుంటున్నాం. భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! జై!